ఆచి చికెన్ మసాలా. పరకామణి కేసులో మళ్లీ ఎఫ్ఐఆర్ వేసేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని, వైసీపీ నేతల్ని నిందితులుగా పెట్టేందుకు ఒక డీఎస్పీకి బాధ్యతలు ఇచ్చారని ఆరోపణలు చేశారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. 2 రోజుల్లో మళ్లీ టీటీడీతో ఫిర్యాదు చేయిస్తారని తమకు సమాచారం ఉందన్నారు భూమన. ముఖ్యమంత్రి గారు ఈ రోజున దీనికి సంబంధించి పరకామణికి సంబంధించి మళ్ళీ ఎఫ్ఐఆర్ను వెయ్యాలా అని నిర్ణయం తీసుకొని ఇది ఇద్దరు డీజీ స్థాయి అధికారులు విచారణ చేయించి కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత ఒక సిఐడి అవినీతిపరుడుగా అత్యంత అవినీతిపరుడుగా ముద్రపడినటువంటి ఒక డిఎస్పికి ఆ బాధ్యతలను అప్పగించి తనకు కావలసిన రీతిలో నిందితులను ఏరుకొని వాళ్ళనందరినీ కూడా సతాయించటానికి రేపో ఎల్లుండో కొత్తగా ఎఫ్ఐఆర్ను తీసుకొని వస్తున్నారు. అది కూడా టీటీడీ చేతనే మళ్ళీ కంప్లైంట్ ఇచ్చేటువంటి పని చేస్తున్నారు అని మాకు వచ్చినటువంటి అధికారిక సమాచారం. లడ్డూ నెయ్యి కల్తీపై ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధమన్నారు భూమన. రాష్ట్ర ప్రభుత్వ చర్య సుప్రీంకోర్టుని ధిక్కరించడమేనని, చంద్రబాబు నిర్ణయాన్ని ఖచ్చితంగా సుప్రీంకోర్టు తప్పుపడుతుందని అన్నారు. వీళ్ళు వన్ మ్యాన్ కమిషన్ వేయటం అన్నది పూర్తి చట్ట వ్యతిరేకమైనటువంటిదే కాకుండా సుప్రీంకోర్టునే అవహేళన చేయటము, సుప్రీంకోర్టునే ధిక్కరించటము. ఆ ధిక్కరించి సుప్రీంకోర్టు ఆదేశంతో జరిగినటువంటి విచారణ మీద నమ్మకం లేదు అన్నట్టుగా ప్రవర్తించి ఏకసభ్య కమిషన్ను వేశారు. కనుక ఖచ్చితంగా సుప్రీంకోర్టు చంద్రబాబు గారికి మొట్టికాయలు వేస్తుందన్నటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం మాకున్నది.